వార్తా ప్రసారాలను మీకు లొకేషన్ తీస్తాడు మళ్ళా ఊకోడు లొల్లి చేస్తాడు ఎట్లున్నాడు పట్టుకొచ్చి ओम शतमानं भवति शताय शतेन्द्रियम् आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमधिकं भवति शतमेश्वर्यं भवति शतशतं दीर्घमायुः ओम देवीं वाचमदनेन्द्र देवास्ता विश्वरूपाः अथो वदन्ति सार्वमन्त्रेषु मूर्जं दुहानां धेनुर्वागस्तानमस्तुतैदो अयं मुहूर्तसुमुहूर्तस्तु मुहूर्तकाले सूर्यादिनाथवानां ग्रहाणां ये ग्रहाः अत्यन्तानुकूल्यतामगवनिन्द्रसुन्दते पाराः वन्पुरसम्मतं वस्वपावनमशरभाय ऋषिबन्धवे दीक्षार्थं श्रीवरसदेवनायकस्वामिदेवता सम्पूर्णं ओम संयोरामणिमहे गातं दिव्याय अमेभ्यः ऊर्ध्वं दिगावरेशं शम्नामस्तुद्विपदेः सञ्चतुष्पदे ओम शान्ति शान्ति वामेवमप्रत्यक्षं ब्रह्मासि वामेवमप्रत्यक्षं ब्रह्म वदिष्यामि शोभ्रारूपो जगन्मयः ज्योतिर्मयो गणेशपालचिन्तो जगद्गुरुः प्रपञ्चकाराध्यक्षः सूर्यचन्द्राग्निलोचनः सर्वाभीष्टप्रदो लोके सर्वकार्याकर्मोचितः षोडशैतानां फलेवलाष्पाय कृष्णेः बृहस्पतिसूर्णास्ता मंगल नीराजनं समर्पयामि नमः नमः पार्वती पतये हर 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 महादेव हर जय बोल विघ्नेश्वर महाराज की जय बोल विश्वकर्मा भगवान की जय बोल शंकर भगवान की ఈ రోజు శ్రీ వినాయక నవరాత్రోత్సవాలలో భాగంగా మన జగిత్యాల పట్టణంలో బ్రహ్మోత్సవాల కరపత్రము అలాగే శ్రీ దుర్గా భవాని నవరాత్రి ఉత్సవాల కరపత్ర ఆవిష్కరణకు విచ్చేసినటువంటి మన జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడైనటువంటి విశ్వకర్మ లెజెండరీ అవార్డు గ్రహీతైనటువంటి అయిన సత్యం గారు, వెంకటరమణ గారికి, ఇతరత్ర ప్రముఖులందరికీ కూడా ఎన్ఎస్వి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు నరేష్ గారికి, గిరి గారికి, అందరికీ కూడా బంగాళ మోడీ గారికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి విశేషమైనటువంటి ప్రొజెక్టర్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పట్టణ స్వర్ణకార సంఘ కార్యదర్శి గారు వచ్చి ఆవిష్కరణ కార్యక్రమాన్ని వారి చేతులుగా जय बोल विश्वकर्मा भगवान की अंदर चप्पल కొట్టాలి. जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा. తర్వాత శ్రీ దుర్గా భవాని నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని
जय बोला दुर्गा भवानी माता की जय बोला अम्बे माता की माता తీసుకొని తర్వాత తీసుకొని మగవారందరూ విశ్వకర్మ కర్మలు పట్టుకోండి మాతలు అమ్మవారి కర్మలు పట్టుకోండి కొంచెం ఇట్లా జగిత్యాల పట్టణంలో మమ్మల్ని అంటున్నారు వాయిస్ ఇవ్వమంటారా వాయిస్ స్వాములందరూ రండి ఒకసారి వస్తాయి అనే అనే నమస్తే ఓకే తీరు సర్కార్ మేడం గారు जय बोलो विश्वकर्मा भगवान की జేజే విశ్వకర్మ సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి సందర్భంగా కలపత్ర ఆవిష్కరణకు మరియు దుర్గాదేవి నవరాత్రుల కలపత్ర ఆవిష్కరణకు విచ్చేసినటువంటి చైర్పర్సన్ అల్లారెడ్డి దుర్గా గారికి కార్యక్రమంలో కూడా వచ్చినటువంటి విశ్వకర్మ కూడా రేపు నమస్కారం తెలియజేసుకుంటూ అవకాశం నమస్కారం. ఈ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు 15 నాడు స్థాపితం 17 నాడు శోభయాత్ర ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు విశ్వకర్మ కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. రెండవది దసరా నవరాత్రి ఉత్సవాలు ముందుగా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ దుర్గా స్వర్ణకర సంఘంలో శ్రీ దుర్గా భవాని సేవా సమితి వారి ఆధ్వర్యంలో కరపత్రం కూడా ఈరోజు ఆవిష్కరణ జరిగింది. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు మేము సంతోషపడుతూ ముగిస్తున్నాం. స్వర్ణకర సంఘానికి మమ్మల్ని ఆహ్వానించిన సత్యమన్న గారికి అట్లాగే మరి స్వర్ణకర సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే రాజేంద్రానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అందరికీ మనస్ఫూర్తిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, మహిళలందరికీ ఇక్కడికి ఎక్కువ విచ్చేసి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే జగిత్యాలలో పట్టణ ప్రజలందరికీ ఇంకా మనకి ఎల్లవేళ శుభాశిష్యులు అందుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మరి ఈరోజు విశ్వబ్రాహ్మణ ఈ విరాట విశ్వకర్మ భగవానుని కారపత్రం రిలీజ్ చేయడం జరిగింది. అట్లాగే అమ్మవారి నవరాత్రి ఉత్సవాల కారపత్రం కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి రెండు కార్యక్రమాలని జగిత్యాల ఉన్న పట్టణ ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ప్రోగ్రాంలో ఈ కార్యక్రమంలో మాకు కూడా సేవ చేసుకునే అవకాశం కలిగినందుకు ఇక ముందు కలిగించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ అట్లాగే ఈ నవరాత్రులు ఆ వినాయకుని నవరాత్రుల ఉత్సవంగా కూడా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇక్కడికి నన్ను బిడ్డలాగా ఆహ్వానించిన సత్యమంతులకి ప్రతి ఒక్కరికి నా బిడ్డ అనుకుని నన్ను ఇక్కడికి పిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ ప్రోగ్రామ్ అయినా ఏ కార్యక్రమం అయినా మాతలు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా అష్టలక్ష్మిలు అందరూ ఇక్కడ
మాతలందరికీ కూడా ఇట్లాగే ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొని ఏ కార్యక్రమాలైనా విజయవంతం చేయాలని మాతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అక్కడ ఒకటి అప్లికేషన్ ఇస్తారు जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు. ముందస్తుగా జగిత్యాల పట్టణంలో గల వినాయక మండప నిర్వాహకులందరికీ తెలియజేయనిదేమనగా ప్రతి ఒక్క నిర్వాహకుడు మనం జగిత్యాల తహసీల్ చౌరస్తా లేదా కొత్త బస్టాండ్ నుండి టవర్ వద్దకు వచ్చి అక్కడి నుండి మనం చింతకుంట పతాకాన్ని తీసుకొచ్చి నిమజ్జనం చేసుకుంటాం. అదేవిధంగా మనకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అండ్ జగిత్యాల గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జ్ఞాపకాలు ఇస్తున్నాం. మీరు అందరూ దాని గురించి రావాలి. రెండోది, ప్రతి ఒక్కరు హిందువులు అనేటోళ్ళు మనం భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రులు జరుపుకుంటాం కాబట్టి భక్తి శ్రద్ధలతో కొంచెం ముందుగా వినాయకులను తీసుకురావాలి. ఎంత తొందరగా మీరు వస్తే అంత మంచి నిమజ్జనం అవుతుంది. మనకు చూసే వాళ్ళు కూడా అందంగా ఉంటుంది, చూడడానికి కూడా భక్తులు కానీ చాలామంది వస్తారు. కాబట్టి అందరికీ విన్నపం, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ముందుగా రావాలి, నిమజ్జనం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ నిమజ్జన శోభాయాత్రకు తరలి వచ్చి మా వినాయక మండపాల్లో నిర్వాహకుల్ని అందరినీ ఉత్సాహపరిచి అదేవిధంగా అంతా సజావుగా జరిగేలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ వారు కావచ్చు, ఎవరైనా కానీ నిమజ్జనాన్ని సజావుగా సాగేలా సహకరించాలని. జై శ్రీరామ్. జగిత్యాల హిందూ బంధువులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు జగిత్యాల హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించే చింతకుంట చెరువు వద్ద హిందూ ఉత్సవ సమితి మరియు విశ్వ హిందూ పరిషత్ నాయకులు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లను మున్సిపల్ వారు ఏ విధంగా నీట్గా క్లీన్ చేస్తున్నారో మరియు నిమజ్జనానికి వచ్చే మండప నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా లైటింగ్స్ మరియు ఇక్కడ పరిసర ప్రాంతాలు శుభ్రం చేశారా లేదా ఉత్సవ సమితి పరిశీలించింది. అదేవిధంగా గణేష్ మండప నిర్వాహకులకు తెలియజేయడం ఒకటే ఏమనగా ఈ నెల 16, 17 సోమవారం, మంగళవారం నిమజ్జన కార్యక్రమాలు గలవు. కావున మండప నిర్వాహకులు కొంచెం ముందస్తుగా మధ్యాహ్నం 2 గంటల లోపు వారి గణేష్లను నిమజ్జన కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది. అందరికీ నమస్కారము. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనము 16వ తేదీ సోమవారము మరియు 17 మంగళవారం 2 రోజులు ఇక్కడ నిర్వహించబడుతుంది. నగరంలో అలంకరణ అన్నీ జరుగుతున్నవి. అందరూ భక్తులు అందరూ సమయంలో అంటే సాయంత్రమే మరి గణేష్ని
ఎత్తుకొని తీసుకొస్తే ఇన్ టైంలో నిమజ్జనం జరుగుతుంది. చాలామంది యువకులు రాత్రి దాకా మరి సమయాన్ని వృధా చేస్తారు కాబట్టి ఈసారి కొంచెం ముందుగానే అంటే సాయంత్రం 5 గంటల లోపు గణేశుని తీసుకొని రావాలని అందరూ మీకు అందరికీ నీళ్ళు ఇచ్చినారు, పసుపు కుంకుమ ఇచ్చినారు. పసుపుతో గౌరవం చేసుకొని అమలు పెట్టారు. ఎంతో ఆసక్తిగా భక్తిగా శ్రద్ధగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఒక ఆకాంక్షతో వచ్చిన భగవద్బంధువుని భాగవతోత్తముని అందరినీ స్వాగతిస్తూ స్వామి ప్రతి సంవత్సరం ఈ సమయం వరకు ముగించుకునేవాడు. కానీ ఈ సంవత్సరం ఈ ముగించే సమయానికి ప్రారంభించుకున్నాడు. అంటే మరి ఆయన ఆలస్యమా మనలా ఆలోచన చేసుకోవాలి. అందుకే ఏ కార్యక్రమం జరిగినా కూడా సమయానుకూలంగా జరిగినప్పుడు అందరికీ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మాభాయ నమః, ఓం దామోదరాయ నమః. చేతిలో కొన్ని అక్షతలు నీళ్ళు మన్వంతరే కలియుగే ప్రథమకాలే అస్మిన్ జంబూద్వీపే భరతవర్షే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య దిశే యుగే ప్రథమపాదే తస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన శుక్లపక్షే దశమ్యాం భృగువాసరే పూర్వాషాఢ నక్షత్రే శుభ
నక్షత్రే శుభయోగే కరిష్యే అక్షతలను నీళ్ళు వదిలిపెట్టండి. మీకు ఇచ్చిన కలశాన్ని అంటే గ్లాసు కలశంగా భావించి ఎడమ చెయ్యి కుడి చెయ్యి కలశం మీద పెట్టి ఎడమ చెయ్యి మీ హృదయం మీద పెట్టుకొని చెప్పండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాస్మృత కుక్షౌ సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదః సామవేదో అధర్వణ ఆయాందో లక్ష్మీ పూజాన్ని కూడా కలశంలోకి వచ్చినట్టుగా భావించి ఆ కలశానికి కొంచెం గంధం పసుపు కుంకుమ అలంకారం. కలశస్థిత పరమాయ నమః గంధం పరికల్పయామి. ఒక చక్కెర పైన శుభ్రేషిస్తాను. ఆవాహయామి మూడుసార్లు నీళ్ళు అర్ఘ్యం పరికల్పయామి పాద్యం పరికల్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యోదక జలేన స్నానం పరికల్పయామి. దాని తర్వాత వత్తి దాని ముందు వత్తి లేకపోతే అక్షర వేస్తాం. వస్త్ర యుగ్మం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధం పెట్టండి. హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమావిలేపనం సమర్పయామి. సమస్త సౌభాగ్య పరిమళ ద్రవ్యాంజలిం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. పుష్పాన్ని సమర్పిస్తూ చెప్పండి. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకంఠికాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం గరుడాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హీరంభాయ నమః.
पद्माश्यै नमः ॐ पद्मसुन्दरे नमः ॐ पद्मोद्भवाय नमः ॐ पद्ममुख्ये नमः ॐ पद्मनाभप्रियाय नमः ॐ रमाय नमः ॐ पद्ममालाधराय नमः ॐ देव्यै नमः ॐ पद्मिन्यै नमः ॐ पद्मगन्धिन्यै नमः ॐ पुण्यगन्धायै नमः ॐ सुप्रसन्नाय नमः। అమ్మవారికి నమస్కారం చేసుకోండి. పూగి ప్రకటపురాయ నావలి నమస్కారం సమస్తం తాంబూలం ప్రతిస్తాం విడా పూజ తాంబూలం సమర్ప్యామి శక్త్యా దక్షిణాం సమర్ప్యామి మంగళ నీరాజన దీపం. మీ అందరంకు మీరు ఆశించాడు రెగ్యులర్ మీ క్లాసులు ఆడుతున్నారు. ఓం మనోజ్ విద్యాలయంలో అభిషేకం అభిప్రాయ ఆశీర్వాదయ మంగళ నాథాయ మంగళ భాస్కరవే మంగళ విష్ణురాజాయ సర్వమంగళ सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते नित्यं श्रेयस्तो नित्यमंगलानि भवन्तु सन्दर्भं श्रेयस्तो समस्त सन्मङ्गलानि भवन्तु. కొన్ని అక్షంతలు తీసుకొని పువ్వులు ఎక్కువ తక్కువ ఉంటేనేమో ఆ గణపతి మీద ఒక పువ్వు గౌరవం మీద ఒక పువ్వు వేయండి. పువ్వులు ఎక్కువ లేకపోతే కొన్ని అక్షంతలు వేయండి. ఏకదంతాయ ప్రకృతాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ గణాంబికాయ ధీమహి సర్వసిద్ధైర్యమే తన్నో గౌరీ ప్రచోదయాత్ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఆత్మప్రతినమస్కారం సమర్పయామి. గజానన పుత్రాయ ప్రసారక్షం ఉమా సుందరయాత్మకం నమామి విఘ్నేశ్వర పాదమందిరం శరణాగత దీనార్థ పరిత్రాణాయ సర్వస్యాత్మదేవి నారాయణ నమోస్తే నమస్కృత గౌరవ నమస్కారం చేసుకుని ఆయుష్యేంద్రియే ప్రతిష్టరి సత్యమంత్రాత సత్యాత్మప్రాప్తంతో వేదోక్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధి ఫలాప్తం అనుకోండి. తదంగా ఈ పాట సహిత ఈ మహాకాళి మహాలక్ష్మి ఓం తత్వాన్ని ఫస్ట్ మీరు చెప్తారు. ఓం సప్త విడుదలకున శరీరాన్ని సవాలుగా దేవి సర్వ జగన్నాథే యావత్ పూజా అవసానకం తావత్వం ప్రీతి భావేన బింబే అస్మిన్ సన్నిధిం కురు. तत्वायामि प्रमाणं सदाजा सहमानोभिः अहेमेन मनोनेह भवतु हिमगमनाय प्रमोषेः ओम ब्रह्मदेवाय प्रलिप्तवीनां विषप्राणां विषमगणां श्रेणोद्वरण हस्तस्य प्राणानां भवतपतिदेवनं प्रणोदेवितं देवाजयवाजयनेनं प्रदो मया विश्वचक्रमैत्रेलाय मनोसभाङ्गे तत्त्वविदुनां धिराभागं अत्रासा सक्षण्यानि प्रदेशाः लक्ष्मीं कालानि ओम तत्त्वप्राय प्रदेशे विषमयनते योजेम चिन्तमोदे गौरीं मायकलां दैवदे युगदे कालेश्वरी मुष्टाते नोति भविष्ये तस्रा श्रावमेभ्यं ओम जनाना अंतारणं नमामहे कंकणो वर्षसमं तेस्कानं नामनमस्तानं स्मरणोतितेसां आवायदा रामकृष्णदेवराया पाठवनतिनायकसंयोगा प्रवणः ध्यायामि ध्यानं समर्पयामि. ఇప్పుడు ఇక్కడ పూజ అయితే మీరు కూడా అక్కడ పూజ చేయాలి. మళ్ళీ ఒకసారి డాలర్ మీద అక్షరం వేయండి. ఆసనాస్తే అక్షరాన్ సమర్పయామి. మీ కలశంలో నీళ్లు ఉన్నాయి, పువ్వు ఉన్నది కదా, పువ్వు తీసుకొని కొంచెం కొంచెం ఒక్కసారి ఉంచుకుంటూ 4 సార్లు ఆ డాలర్ మీద వెళ్ళండి.
పాదారంలో పాద్యం సమర్పయామి హస్తయో అట్లా కాదమ్మా, ఒకసారి ముంచి ఒకసారి చల్లాలి. అట్లా 4 సార్లు ఉంచాలి, 4 సార్లు చల్లాలి. మీకు 100 రూపాయలు ఇస్తా అని ఒకేసారి 50 ఇచ్చేస్తానే 2 సార్లు ఇస్తానే ముందుతారా? చూడగా ముంచుకుంటూ 4 సార్లు కొంచెం కొంచెం చల్లాలి. ఒకసారి ఉంచి ఒకసారి చల్లాలి. పాదారంలో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి. ఇంకో విషయం ఏంటంటే పూజ చేసేటప్పుడు కైసంచంలో ఉన్న పువ్వు ముట్టిన, అక్షింతలు ముట్టిన, పత్తి పువ్వు ముట్టిన ఇట్లా ముట్టాలి. భక్తమండలి సేవామండలి వారి యొక్క ఏదైతే మొట్టమొదటి వనమాల గణపతి అని పేరుండేనో మరి ఆ గణపతి దగ్గర 49వ సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలు మీరందరూ కలిసి భక్త మండలి కలిసి మరి వెంకటరమణ సత్యనారాయణ దంపతులు ఇక్కడ ఉన్నటువంటి భక్త మండలి అందరూ కూడా కలిసి 49 సంవత్సరాల యొక్క వినాయక స్వామిని స్థాపించి చక్కని భక్తి ప్రపత్తితోటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం శుక్రవారం రోజున సామూహికమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఈ మంటపంలో చేస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందే మనం ఆ వినాయకుని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. కలియుగంలో తొందరగా ప్రసన్నమయ్యేది ఎవరు అంటే కలవు గౌరీ వినాయకు చేస్తాడు. కాబట్టి మనం శనివారం ప్రారంభం చేసినటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలు మనకు ఈ సోమవారం మంగళవారం ఈ 2 రోజుల నిమజ్జన శోభాయాత్ర దాకా ప్రతి మంటపంలో కూడా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి వినాయక స్వామి యొక్క రూపం చూస్తూ ఉంటే చక్కని అభయస్థాన్ని చూపిస్తూ ఉన్నాడు. నంది వాహనం పైన ఆసీనుడై సూక్ష్మ దృష్టితోటి మీ అందరి యొక్క కోరికలు తీర్చడానికి ఆ స్వామి కూర్చొని ఉన్నాడు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్మీ అనుగ్రహం కావాలి. ఇక్కడ ఉన్నటువంటి మాతలందరూ కూడా చక్కని భక్తి శ్రద్ధలతో ఆ మహాలక్ష్మి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఒకళ్లకు ధైర్యలక్ష్మి కావాలి, ఒకళ్లకు సంతాన లక్ష్మి కావాలి, ఒకళ్లకు వీరలక్ష్మి కావాలి, ఒకళ్లకు విద్యాలక్ష్మి కావాలి. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్మీ అనుగ్రహం పొందాలి. కాబట్టి శుక్రవారం నాడు ఏ మంటపంలోనైతే వినాయక స్వామి దగ్గర లక్ష్మీ అర్చన చేస్తారో తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరికలు సిద్ధిస్తూ ఉంటాయి. లక్ష్మి అంటే కేవలం బంగారం అనే కాదు, ధాన్యలక్ష్మి ఉంటుంది, ధనలక్ష్మి ఉంటుంది, విద్యాలక్ష్మి ఉంటుంది, ధైర్యలక్ష్మి ఉంటుంది, సాహసలక్ష్మి ఉంటుంది. ఇట్లా అనేక లక్ష్మీ స్వరూపాలను పొందుతూ మరి మీ కుటుంబాలు చక్కని ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి వచ్చే సంవత్సరం 50వ సంవత్సరం యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలు ఇంకా వైభవంగా చేస్తూ మరి మీ భక్తులందరూ కూడా కలిసి ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకోండి. భక్తి ప్రపత్తితోటి నిమజ్జన శోభాయాత్ర దాకా మీరందరూ కూడా కలిసికట్టుగా స్వామి యొక్క సేవలో నిరంతరం ఉండవలసిందిగా ఆ గణపతిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మనం కలిశారాధన చేసుకుందాం చక్కగా. మరి ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అన్నారు, అక్కడ ఉన్నటువంటి గణపతికి నమస్కారం చెయ్యాలి. అక్కడ గణపతికి చక్కగా నమస్కారం చేయండి. నిర్విఘ్నం కుర్మో దేవో సర్వకార్యేషు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మీరు దగ్గర పెట్టుకున్నటువంటి గణపతి భోగం పైన అక్షింతలు వేయండి. ఆవాహనం సమర్పయామి. అమ్మ మీరు దగ్గర ఉన్నారు కాబట్టి అక్షింతలు వేయండి. ఒక చుక్క గౌరమ్మ మీద గణపతి మీద చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి, అస్త్రయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. వస్త్రం వేయండి, పత్తి గుర్తు ఉంటే వేయండి, లేకుంటే అక్షితలు వేయండి. ఆ వస్త్రం కూడా 5 ముళ్ళతో వేయాలి. 5 ముళ్ళు ఉండాలి వస్త్రం వేసేటప్పుడు. ఎందుకు లక్ష్మీమాతకు 5 సంఖ్య చాలా ఇష్టం. అందుకే స్త్రీలకు కూడా
వివాహమైనటువంటి వారికి 5 ఆభరణాలు ఉంటే అమ్మవారికి ఇష్టం. పసుపు, కుంకుమ, మంగళసూత్రము, మట్టెలు, గాజులు, ఈ 5 ఉంటేనే అమ్మవారికి ఇష్టం. వస్త్రార్థే కార్పాసు వస్త్రం సమర్పయామి. తర్వాత కొంచెం అక్షతలు వేయండి. యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి. అక్షతలు వేసిన తర్వాత గంధం చిటికల వేలతో చిటికరించండి. గంధద్వారాం నిత్యపుష్పాంగరీషిణే ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపప్రయేస్యం గంధాంధారయామి. సుగంధ పరిమళ పుష్పాంధారయామి. గౌరమ్మకు బొట్టు పెట్టండి. గణపతికి గంధం పసుపు వేయండి. ఒక్కసారి గౌరమ్మకు చక్కగా నమస్కారం చేసి చెప్పండి. నమస్కారం చేయండి అందరూ. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై